ఇట్స్ లైక్ ఇంత దూరం నుంచి మౌంటైన్స్ చూసుకుంటూనే వస్తున్నాం. అండ్ ఐ యూజువల్లీ లవ్ మౌంటైన్స్ మధ్యలో ఉండడం కానీ తిరగడం కానీ మౌంటైన్ ఎక్కడం నాకు చాలా ఇష్టం. సో టుడే ద డ్రీమ్ కేమ్ ట్రూ. లైక్ వెస్టర్న్ ఘాట్స్ ఎక్కామా, ఆ వ్యూ మాత్రం వేరే లెవెల్ ఉండే. అండ్ నౌ ఐఎమ్ కమింగ్ టు ములాయనగిరి, గోయింగ్ టు ములాయనగిరి, ద హైయెస్ట్ పీక్ ఆఫ్ కర్ణాటక. అండ్ మధ్యలో వ్యూస్ చూస్తే మాత్రం కిరాగా ఉన్నాయి. ఇక్కడేమో కొబ్బరి చెట్లు, దిస్ వన్, అండ్ దేస్ ఆర్ మౌంటైన్స్. మొత్తం చుట్టూ మౌంటైన్స్ అనమాట. బ్యాక్ సైడ్ ఆల్సో ఐ జస్ట్ క్లైమ్డ్ ఏ మౌంటైన్, సో బ్యాక్ సైడ్ మనకు కనబడదు. సో వెళ్తున్నా కొద్ది మౌంటైన్స్ వస్తున్నాయి. అండ్ మై అడ్వైస్ టు ద పీపుల్ హూ వాంట్ టు డ్రైవ్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్, గైస్, మీరు బండిని హ్యాండిల్ చేయగలిగితే మాత్రమే వెస్టర్న్ ఘాట్స్కి రావాలి. బికాస్ ఎక్కడ కూడా నీకు డబల్ రోడ్ ఉండదు, ఇట్లా సింగిల్ రోడే. అండ్ దీంట్లో నీకు ట్రక్స్, బస్సెస్, ట్రావెల్ బస్సెస్ కూడా వస్తున్నాయి. అండ్ ఇన్ సమ్ ప్లేసెస్ యూటర్న్స్ దగ్గర నీకు బండి తీయడానికి కూడా ప్లేస్ ఉండదు అనమాట, ఒకవేళ ట్రక్స్ వస్తున్నాయంటే. సో ఇన్ దాట్ కేసెస్ ఆల్మోస్ట్ స్లాంట్ ఉన్న దగ్గర నువ్వు బండి తీయాలి అంటే నీకు బండి అలవాటు ఉండాలన్నమాట, లేకపోతే బండి అక్కడ ఆగిపోద్ది. అండ్ యూ కెనాట్ ఈవెన్ మూవ్ బ్యాక్ బికాస్ వెనకాల వెహికల్స్ ఉంటాయి. కిందికి స్లాంట్ పెద్దగా ఉంటుంది, నువ్వు క్లచ్ పట్టుకున్నావా కథం కిందికి పోయి పడతావు. నాట్ రోడ్ మీద, మౌంటైన్ కిందికి పోయి పడతావు అనమాట. సో బెటర్ మీకు ఆ బైక్ గురించి ఐడియా ఉంటేనే యూ నీడ్ టు కమ్ టు వెస్టర్న్ ఘాట్స్. లేదంటే వాళ్ళని తెచ్చుకోవాలి, లేదంటే ప్రైవేట్ బస్సెస్లో రండి. బట్ నెవర్ టేక్ ఎ రిస్క్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఆన్ ఎ బైక్ ఆర్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఫెమిలియర్ విత్ దట్ బైక్. నువ్వు చాలా రోజుల నుంచి నడిపిస్తున్న బైక్ అయితేనే తీసుకురావాలి. ఓకే, ఛార్జింగ్ ఎందుకు వేస్ట్ చేయడం, కానీ వెళ్దాం కదండి. సో ఆఫ్టర్ ఆల్ దిస్ నాకైతే కాఫీ ఎస్టేట్ వచ్చింది. కాఫీ, టీ, పెప్పర్ అండ్ నాకు అవైలబుల్ ఎట్ బాలానగర్ ప్రొవిజన్ స్టోర్ అంట. దిస్ ఈజ్ అ కాఫీ ఎస్టేట్. కంప్లీట్గా అదే ఉంది పైన నుంచి కింది వరకు. వీఆర్ గోయింగ్ టు నియర్ టు యువర్ డ్రీమ్ డెస్టినేషన్ గైస్, చిక్కమంగళూరు, 49 kilometers. బెంగళూరు అండ్ మైసూరు అరౌండ్ 290 and 220. మేము ఆల్రెడీ కొండ పైన ఉన్నాం, ములాయనగిరి దగ్గరకు వచ్చినాం అనమాట. 7 kilometers ఉంది, ఆ కొండ ఎక్కాలి. అది దీని పక్కదో అదో ఆ ములాయనగిరి, అదే కొండ అనుకుంటే. ఆల్రెడీ మనం కొండపైన ఉన్నాం. దిస్ ఈజ్ అ వ్యూ. ఆ కొండ మీద ఒక కొండ, ఆ కొండ మీదకి మనం ఎక్కాలి. I can't even believe that I am in Chikmagalur, one of my favorite destinations in India. ఇంత కష్టపడి ఇన్ని కిలోమీటర్స్ వచ్చినందుకు వీఆర్ హ్యాపీ. అండ్ మనం పీక్ ఎక్కక ముందే వీ గాట్ ఎ నైస్ వ్యూ హియర్. వేరే లెవెల్ ఉంది వ్యూ మాత్రం. ఇంకా అక్కడికి వెళ్తాం కావచ్చు. పదండి వెళ్దాం.
డెస్టినేషన్ అండ్ మై డ్రీమ్ హైట్. అండ్ ఇంకా చెప్పుకుంటూ పోతే అన్నీ, బికాస్ దిస్ ఈస్ ములాయన్గిరి, ద హైయెస్ట్ పీక్ ఆఫ్ కర్ణాటక. దీనికన్నా పెద్ద మౌంటైన్ ఏది లేదు, ఆర్ దీనికన్నా హైట్లో ఉన్న మౌంటైన్ ఏది లేదు. అండ్ నౌ ఐఎమ్ ట్రెక్కింగ్ ఇట్. ఇక్కడ నుంచి అయితే స్టెప్స్ ఉన్నాయి, లైక్ టిల్ దేర్ బైక్ వస్తుంది అండ్ వీ నీడ్ టు టిల్ గో దేర్. నాట్ సో బిగ్, మ్యాక్సిమం ఆఫ్ ది ట్రావెల్ బైక్ కార్లో వచ్చేస్తాం. కొంచెం మెట్లు ఎక్కాలంటే టు ఎక్స్పీరియన్స్ దిస్ వండర్. అదండి వెళ్దాం. ఎక్కువ ఈజీ అనుకున్నా కానీ హాఫ్ మెట్లకే దూరం తీరిపోతుంది. అండ్ ఇది 6 వరకే. నౌ ఇట్స్ 4 o'clock. ఈజీ అనుకొని ఎక్కుదాం మనకి హాఫ్ మీట్లు వాళ్ళు అంతే. మై హార్ట్ బీట్ ఇస్ బీటింగ్ డబల్ దాన్ ఇట్స్ యూజువల్ బీట్. జస్ట్ రిమెంబర్ వన్ థింగ్, మనం ఎంత హైట్కి వస్తే అంత ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అవుతాయి. సో వీ నీడ్ టు క్లైంబ్ స్లోలీ. సో గైస్, ఇక్కడ ఒక అంకుల్ కలిసాడు. హీ ఆస్క్డ్ అబౌట్ ఎవ్రీథింగ్ వాట్ వి డిడ్ అండ్ ఎక్కడి నుంచి వచ్చింది అని. అండ్ హీ సెడ్ ఆల్ ద బెస్ట్. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకుంటే అయిపోయేదిగా. అండ్ నేను లాస్ట్ టైం హైయెస్ట్ ట్రెక్ అంటే 2500 feet. This is 6500 feet and almost 3 times that we climbed. Let's have a 360 view. నేను అంత హైట్ నుంచి చేస్తున్నా. దిస్ మౌంటైన్ వచ్చేసి 6300 feet అంట ఇప్పుడు ఇక్కడ పైన మెన్షన్ చేశారు. ప్లస్ నేను 6 feet అండ్ మై స్టిక్ ఇస్ నేను 6 feet, నా హ్యాండ్ 2 feet, సో 8 feet ప్లస్ GoPro 6 feet అంటే 14, అంటే 6314 feet హైట్ నుంచి ఇది ఇస్తుంది. ఇక్కడైతే పైన టెంపుల్ ఉందన్నమాట, అన్నిటికన్నా పైన టెంపుల్. ఈ టెంపుల్ దానిపైన ఎక్కువద్దని మా బాగుంది, వీటి మీద ఎక్కుతుంటే ఎక్కువద్దని చెప్పి అట్లా కన్ చేశారు. సో ఇక్కడ నుంచి మనం కిందికి వెళ్దాం. ఎందుకంటే షూస్ లేకపోతే కాళ్ళు సుర్రమంటున్నాయి. 4 o'clock మధ్యాహ్నం, సన్న నెత్తి మీద ఉన్నాడు ఆల్రెడీ, దూరం తీరిపోతుంది. వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్, టికెట్ అయితే లేదు. నేను టికెట్ ఉంటుంది అనుకున్నాను కానీ టికెట్ అయితే ఏం లేదు. జస్ట్ నువ్వు బండి వేసుకొని వచ్చినావా ఇక్కడికి ఎక్కినావా అంటే సింపుల్. అంటే కింద నువ్వు బైక్ అరౌండ్ ఎంట్రన్స్కి, బైక్ ఎంట్రన్స్కి మాత్రం 10 rupees పే చేయాలి.
బట్ this worth is more than thousands of 10,000 payers అంత అంత బాగుంది. అయితే పిక్చర్స్ తీసుకున్నాను ఇక. సో దిస్ వాజ్ అ వ్లాగ్ ఆఫ్ ములాయనగిరి. ఇంత హైట్లో మనం ఉండాలంటే ట్రెక్ చేయాలి కంపల్సరీ. ట్రెక్ చేయకుండా వస్తా అంటే మాత్రం అస్సలు కుదరదు గైస్. ఇంకెన్ని రోజులు ఇంట్లోనే ఉంటారు. దిస్ ఇస్ ఆఫ్టర్ 1 year ప్లానింగ్, 1 year ఆఫ్ వెయిటింగ్, ఐఎమ్ హియర్. మీరు కూడా ప్లాన్ చేయండి, 1 year or 2 yearsకి వచ్చేస్తాయి. సో హై బడీస్, లైక్ ఆఫ్టర్ ములాయనగిరి హిల్స్ మనం అయితే ఇదేదో దర్గా అంట. సో దర్గాకి వచ్చాం. లైక్ ఇట్ ఈస్ అ మౌంటైన్ జస్ట్ బిసైడ్ ద ములాయనగిరి. దానికంటే కొంచెం చిన్నది. అండ్ హియర్ ఈజ్ అ వ్యూ. అయితే మనం కిందికి దిగాలి, మొత్తం కిందికి దిగి చిక్మంగళూరు సైడ్, చిక్మంగళూరు కాదు కానీ కుద్రేముఖ్కి ఒక 10 to 15 kilometers డిస్టెన్స్లో చూసుకుంటే మనకి రీజనబుల్ రేట్లో స్టే దొరుకుతుంది. సో లెట్స్ గో. సో అట్ లాస్ట్ మన చిక్మంగళూరులో ములాయనగిరి అండ్ దర్గా, ఈ 2 మౌంటైన్స్ అయిపోయినాయి అనమాట. ఫర్ దీస్ మౌంటైన్స్ మనకు ట్రెక్కింగ్ ఏం లేదు. జస్ట్ మనం బైక్ వేసుకొని వస్తే మన బైక్ ఆల్మోస్ట్ టాప్ దాకా మనం బైక్ వేసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ ఐ థింక్ దిస్ దర్గాకి ఎడ్జ్ వరకు ఉంది దారి. అట్లా సేమ్ హైట్ ఉన్నాయి, ఇది అది సేమ్ హైట్ ఉన్నాయి. ఎడ్జ్ వరకు రూట్ ఉంది, కానీ మనకు టైం లేదు. సో రిటర్న్ వెళ్తున్నాం బికాస్ ఫర్ మీ ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్ ప్లేస్. లైక్ దిస్ ఈజ్ అ వ్యూ. అండ్ కింద ఉన్నాయి మౌంటైన్స్, అదంతా మబ్బులు ఉన్నాయి. సో మైట్ బి ఫాగ్ అది. ఫర్ షూర్ ఐ విల్ మిస్ దిస్ అ లాట్ ఇఫ్ ఐ కమ్ బ్యాక్. బట్ ఎలాగే తప్పదు. ఎప్పటి నుంచో అనుకోవడంతో ఇప్పుడు వచ్చినాం ఇక్కడికి. బట్ లెట్స్ గో టు స్టే. మనం ఇప్పుడు ఇలా వెళ్ళి అక్కడికి ఇలా వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి అలా దిగి కిందికి వెళ్ళిపోవాలి. టూ లాంగ్. దిస్ లైక్ సన్సెట్ అంటే చాలామందికి ఇష్టం, బట్ నా లైఫ్లో ద బెస్ట్ సన్సెట్ ఇస్ దిస్. ఆల్రెడీ 6 అవుతుంది. 6 o'clock కింద చెక్ పోస్ట్ క్లోజ్ అయినా 6కి నేను ఇక్కడనే ఉన్నాను మీద. సో దిస్ విల్ బి ద బెస్ట్ సన్సెట్ ఐ విల్ బీ సీయింగ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. బికాజ్ ఇంత పైన కొండి చేయాలంటే మళ్ళీ మహారాష్ట్రలో అటు సైడే ఉంటుంది. అండ్ మళ్ళీ తొందరలో ఇంత మంచి ఎక్స్పీరియన్స్ చేయాలంటే చేస్తామో లేదో కూడా తెలీదు. సో దిస్ ఈస్ ద బెస్ట్ సన్సెట్ దట్ ఐ హ్యావ్ ఎవర్ సీన్.